పథకాలు అయితే అందుతాడు అయితే వచ్చేటువంటి పిల్లలవి అమ్మఒడి చేస్తే బాగుంటుంది. అమ్మఒడి అయ్యి ఇబ్బందిగా ఉంటుంది. అన్న క్యాంటీన్లు ఇబ్బంది ఏం లేదు. బ్రిడ్జికి 15,000 అమ్మఒడి వేస్తాడు. ఇస్తాను మేలో ఇస్తామని అంటే ఇస్తాడులే అమ్మఒడి మేలో ఇస్తా అన్నాడు ఇస్తాడు. నమ్మకం ఉందా? నమ్మకం లేకుండా ఎక్కడ పోయింది? నమ్మాలి కదా ఒకసారి నమ్మితే మళ్ళా తెలుస్తుంది. నమ్మాల్సిందే. అంతేనా? ధర్మవరంలో ఎట్లుంది అసలు? అంటే వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ స్టాండ్ కూడా బాగా పాజిటివ్గా ఉండే కదా, ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ రావడం అది ఊహించనట్టు ఎవరికి? ఇప్పుడైతే చేస్తే పర్వాలేదు, చేయకపోతే ఇబ్బంది. చేసేకైతే చేయకపోతే మినిస్ట్రీ బాగా పనిచేస్తుందా? పర్వాలేదు. కుమార్ గారు పర్వాలేదా? అంటే కొత్త కదా నియోజకవర్గానికి. చేస్తాడు, నిదానంగా చేస్తాడు. చేస్తే అతనికి ఉంటుంది, చేయకపోతే ఇబ్బంది. అంతేనా? ఎట్లుంది కూటమి పరిపాలన? బాగుంది సార్. బాగుందా? ఏం అంత గట్టి చెప్తున్నావు? బాగుంది సార్. బాగుందా? అట్లేంలే, బాగుంటే బాగుందంట. పథకాలు అందుతున్నావా? పథకాలు ఏమి మాకు పింఛని వస్తుంది సార్. నేను ఒంటరి మహిళ, నాకు ఎవరు లేరు, కొడుకు ఉన్నాడు, చదివించుకుంటాడా జీవన్ జ్యోతిలో. ఇవి పర్లేదు జగన్ ఉన్నప్పుడు పడతాండి సార్. మరి ఈ పథకాలు చంద్రబాబు నాయుడు ఏమో 6 హామీలు ఇచ్చా, ఒక్కటి కూడా చేయకపోయా, ఎట్లా అనిపిస్తుంది? చేస్తాడని అనిపిస్తాను సార్. చేస్తాడనిపిస్తుందా? పరిటాల శ్రీరామ్ తెలుసా? తెలుసు సార్. మొన్నయ్య కలుస్తుంటారు ఎప్పుడైనా? మా అక్కని కలుకోలు పలికిచ్చినాము. మా బావ పేరు పోతలయ్య. అక్కడ మా బావ అక్కడ పరిటాల శ్రీరామ్లో వాళ్ళ దగ్గర ఉండేవాడు. మీరు కలుస్తుంటారా ఎప్పుడైనా పరిటాల శ్రీరామ్ గారు? కలవలేదు సార్, మేము నన్ను చూడలేదు ఆయన. ఎప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రోజు మాట్లాడిచ్చినాను. బాగా హుషారా? సార్ పర్లేదు. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది అయితే? బాగుంది సార్. గెలుస్తారా మళ్ళీ సార్ టీడీపీడా? మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అప్పుడు కేతిరెడ్డి ఉండే కదా వైఎస్ఆర్సీపీ, అప్పుడు కూడా బాగానే చేసినారు సార్. మాకేమో అన్ని పథకాలు అందించినారు. బాగలేదని అనేకేం లేదు సార్. మంచిగా ఇచ్చినాడు సార్, పథకాలు అయితే ఇచ్చినాడు సార్. ఇప్పుడు ఈయన బీజేపీ అని వచ్చింది కదా సత్యకుమార్ యాదవ్, మంచిగుంటాడా? ఏమో సార్, మాకేమో ఒక తూరు మాట్లాడిచ్చినాడు, ఇక్కడ కూడా మీటింగ్లు పెట్టినాడు, అన్ని చేస్తాడని అనిపిస్తాను సార్. అనిపిస్తుందా? సత్యకుమార్ గారు అన్ని చేస్తాడు అనిపిస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఆయన. అవును సార్, మంత్రి సార్. మంత్రి సారా? అవును సార్, చేస్తాడు సార్. నమ్మకం ఉంది. బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి. గ్యాస్ వచ్చిందా ఫ్రీగా? వచ్చింది. ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు మహిళలకి. ఇస్తాడంటవా? ఏమో చెప్పినాడు. ఇచ్చాడో ఈడ మనకి చంద్రబాబు మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. చేద్దా ఉంది. పరిటాల శ్రీరాము? పరిటాల శ్రీరామ్ మీద ఉంది. మంచోడా? మంచాడు. బీజేపీ అని వచ్చింది కదా సత్యకుమార్ యాదవ్, మినిస్ట్రీ కూడా అయిండు. పర్వాలేదా? బాగా చేస్తున్నాడా? బాగా చేస్తున్నాడు. అన్ని బాగా అందుతున్నాయి. గెలుస్తున్నా మళ్ళీ సరే? గెలుస్తాడేమో. అంతేనా? వాళ్ళ అదృష్టం అంతే. అంతేనా? అంతే. ఓకే. ఎలా ఉంది వ్యవసాయం? బాగానే ఉంది. కూటమి పాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు. పర్వాలేదా? పథకాలు ఏం రావట్లేదు, సూపర్ 6 అంటున్నారు. ఇస్తాడు కదా, లేట్ అవుతుందా? అంటే జగన్ లేట్ చేయలేదు కదా, తొందరనే ఇచ్చాడు అంటారు. దీనికి సంబంధం ఉంది. అట్లేం లేదు, ఇస్తాడు. చెప్పిన 3 నెరవేర్చినాడు, ఇంకా 3 ఉన్నాయి, అవి ఇస్తాడు. ఫ్రీ బస్సు అన్నది ఉగాది పండుగ మంచిగా. ఫ్రీ బస్సు మంచిగా అంటే చూడాలి కదా. అంటే తెలంగాణ కానీ కర్ణాటక కానీ కొట్టుకుంటారు ఆటోళ్ళు. అదే చూస్తే మన దాంట్లో చూస్తే తెలుస్తుంది అంటారా? చూడండి ఎట్లా చెప్పగలం. ఓకే. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి 10 నిమిషాలు కూడా లేడు. ఎందుకు పోయిందంటారు ఎన్నికి? అదే మీకు ఎలా ఉంది ధర్మవరంలో? ఎలా ఉంది అభివృద్ధి? ధర్మవరంలో పర్వాలేదు. అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీ అభ్యర్థి వచ్చినాక బాగుందా? కూటమి వచ్చి నుంచి బాగానే ఉంది. కూటమి వచ్చినా బాగుంది. ఇక్కడ జనసేన ఏమైనా బలం ఉందా? అట్లాంటి వాడు